బ్రో ఏంటి ఎనర్జీ లేదు. సో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 minute మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ సండే వైబ్రైన్. ఈ స్క్రీనింగ్ పర్పస్ కూడా చెప్తా క్లియర్గా. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది స్క్రీనింగ్? ఒకటి, మిమ్మల్ని కలవడానికి. 2, అనగనగా వెనకాల పనిచేసిన పరిచయం చేయడానికి. నాకు మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, మనం వీడియోలో మాట్లాడుకోవచ్చు. బట్ ఈ జర్నీలో చాలామంది ఇక కూర్చున్న వాళ్ళలో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, మెంటర్స్ అయ్యారు, మంచి మంచి చీర్ లీడర్స్ అయ్యారు. వీ ఆల్ సపోర్టెడ్. అనగనగా జరిగేటప్పుడు స్టోరీస్ షేర్ చేయడం, కమెంట్స్ చేయడం, పాజిటివ్ మెసేజ్ పంపించడం, ఎవ్రీథింగ్. సో ఇట్ హెల్ప్ us a lot టు కంటిన్యూ. అంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ మై జర్నీ. మీరు టైం తీసుకొని ఒక టైం తీసుకొని, లిటరల్లీ ఒక టైం తీసుకొని ఒక దగ్గర రావడం అనేది నీకు ఫర్ మీ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, ప్రివిలేజ్. సో థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్. నేను సినిమా స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఐ వాంట్ టు రిమెంబర్ వన్ థింగ్. ఇప్పుడు నాకు మీరు చూసే ప్రతి ఫ్రేమ్లో 1 hour ఉంటుంది ఫిలిం ఎగ్జాక్ట్లీ. మీరు చూసే ప్రతి ఫ్రేమ్లో ఒకరి కష్టం ఉంటుంది, ఒకరి పేషెన్స్ ఉంటుంది, ఒకరి కైండ్నెస్ ఉంటుంది, అండ్ ఒక లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది దానిపైన. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ మీరందరూ జస్ట్ ఓన్లీ ఫిల్మ్ చూడరు, మాతో పాటు చట్నీ చేస్తారు అనగనగాలో సీజన్ 2 తెలంగాణలో. అని ఐఎమ్ హోపింగ్, ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడు వెళ్దామా? యాక్చువల్లీ మాకు ఈసారి మనం 4K షూట్ చేసాం. 4K మొత్తం 8 and ఎవ్రీథింగ్. బట్ మాకు తెలియదు సెట్టింగ్స్, అవుట్ ఎక్స్పోర్ట్, డీసీపీ ఏదో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ చెప్పారు, మాకు తెలియదు. మేము జస్ట్ యాజ్ యూజువల్ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేస్తాం అట్లా చేసాం. నిన్న వీ గాట్ టు నో దట్ టెక్నికాలిటీస్. సో అందుకే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్ చేయడానికి మా హోమ్ ఆర్టిస్ట్, ఇంకొంతమంది టెక్నీషియన్స్ వెనకాల పనిచేస్తున్నారు. ఒక 2 minutes ప్లీజ్, డోంట్ మైండ్. ధీరజ్ లేడు, ముఖేష్ లేడు. సో మాట్లాడలేదు నాకు మళ్ళీ. బట్ నేను చూసిన ప్రతి ఫ్రేమ్ అంటే మీకు చూస్తే ఐ డోంట్ నో వాట్ యూ విల్ రిమెంబర్. నాకు ఫ్రేమ్ చూస్తే ఏం గుర్తు వస్తాయంటే నాకు ఆ స్టోరీస్ కానీ ప్లేసెస్ కానీ నాకేం గుర్తురావు. ఐ రిమెంబర్ పీపుల్ హూ ఆర్ బిహైండ్ ఇట్. ఇప్పుడు దాకా మీరు మూవీ చూస్తారు, ఐ వాంట్ టు ఏదో ఒక 5 నిమిషాలు మా సో మీ దగ్గర ఒక 5 నిమిషాలు అంటే మా ఈ మూవీ వెనకాల ఉన్న టీం పరిచయం చేస్తాం. కెన్ ఐ ఇంట్రడ్యూస్ మై టీమ్? ఓకే. సో అనగనగా సీజన్ 1 తర్వాత మేము ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు మేము ఏం డిఫరెంట్గా చేయొచ్చు, ఎలా దీనికి కొంచెం యాడ్ చేయొచ్చు, కొంచెం ఎఫర్ట్ యాడ్ చేయొచ్చు అన్నప్పుడు ర్యాండమ్లీ కొంతమంది మా లైఫ్ టఫ్ చేస్తున్న టైంలో వీ మెట్ ప్రశాంత్ బ్రో, పాల్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ప్లీజ్ వెల్కమ్. ప్రశాంత్ భయ్య నేను మొత్తం కలిపితే 4వ 3వ నేను ఫస్ట్ రోజు కలిసా భయ్య ఐడియా, సెకండ్ రోజు కలిసా బ్రో వైబ్ ఏంటి, బ్రో థర్డ్ డే బ్రో సినిమా అయిపోయింది, పాట వినిపించానా, ఇప్పుడు 4వసారి కలవడం భయ్యని. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ ఈచ్ అదర్. అండ్ ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి బిట్, ప్రతి ఐడియా మొత్తం ఈ భయ్య గ్రేట్. సో ఇంకో మనిషి కమలాకర్ నాయుడు. సో ఈజ్ అవర్ మా టీంలో ద మోస్ట్ ఎలిజిబుల్ క్రిటిక్ ఈయనే. అంటే నేను, ధీరజ్, జస్వంత్, గౌతమ్ వీళ్ళందరూ కలిసి మేము ఒక ఫిల్మ్ చూసినప్పుడు ఒక
ముఖ్య అందరం కలిసి ఒక ఫ్రేమ్ ఒక క్లిప్ ఒక మ్యూజిక్ విన్నప్పుడు అందరూ ఏం వచ్చింది ఓహో అని పోతూ ఉంటాం. కమలారు వస్తాడు, ఒక ఏం లేదు నార్మల్ ఉంది. సో ఎంత మేము చేసినా అంతేం లేదు, నార్మల్గా ఉంది బ్రో, మన కింద దింపుతూ ఉంటాడు. సో ఈ ఆల్వేస్ కీప్ us grounded. సో అంటే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రతి ఎడిటింగ్ ప్రతి కంపెనీకి ఒక కంటెంట్ బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరికి కమలాకర్ అల్లుడు కావాలి. అంటే ఎందుకంటే నాట్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ రేటర్స్, నాట్ ఎ బిగ్ టాస్క్ టు ఫైండ్ రేటర్. టూల్ వచ్చిన వాళ్ళు యూ కెన్ ఫైండ్, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ రిలయబుల్ పీపుల్ యూ కెన్ ట్రస్ట్. సో ఈజ్ వన్ ఆఫ్ అవర్ గై ఐ కెన్ ట్రస్ట్. అండ్ మేము ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల రోజులు నేను కంటిన్యూస్ ట్రావెల్ చేస్తా అంటే బికాస్ ఆఫ్ దిస్ గై. So he is there in favor of timeline. And the Mudu, our Jaswant, please. షార్ట్ కాంటెంట్ రేటింగ్ సీజన్ 2 స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం చూసిన ప్రతి ఒక్క షార్ట్ మనం రేట్ చేశాడు. సో ఒక బ్యూటిఫుల్ థింగ్, ఒక మా మధ్యలో ఎట్లా ఆ కనెక్షన్ వచ్చిందంటే డ్యూరింగ్ సీజన్ 2 while we are looking for sponsors, struggling, it's very easy to leave us. అంటే నేను ఆ టైంలో I'm not barely I'm giving salaries to, and I'm not able to give salaries to my people. I'm not proud to say this, but salaries ఇవ్వలేని టైంలో కూడా నేను అతనికి అగైన్ ఇప్పుడు దాకా మా దగ్గర రూపాయి తీసుకోలేదు. 8 months మాతో ఉన్నాడు అండ్ ఎవ్రీథింగ్ ఒక కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు వదిలేసి, బట్ స్టిల్ హీ స్టిక్ టు us. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో మ్యాజిక్ ఏంటంటే మనోడికి ఎడిటింగ్ అని ఇంట్రెస్ట్ లేదు. He want to become an actor. He is a theater artist now. He is acting, start act చేస్తాడు. Very soon you పెద్ద స్క్రీన్ చూస్తారు మనోడిని. So I'm glad we shared a journey together. So please again also. Now we will introduce our co-artist AK Mukesh. సో ఈ సీజన్ 2 లో చాలా మంది చేతులు ఉన్నాయి సినిమాటోగ్రఫీలో, బట్ మనోడి చేయి అన్నిట్లో ఉంటుంది. డైరెక్షన్ లో ఉంటుంది, కలర్ లో ఉంటుంది, ఎడిటింగ్ లో ఉంటుంది, సినిమాటోగ్రఫీలో ఉంటుంది, నిద్రపోవడంలో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది మామూలు. అండ్ హీ హాస్ లైక్ అపార్ట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ కలర్ మీరు చూసారు స్క్రీన్ పైన. ఐ టెల్ యూ ఇస్ అమేజింగ్ టాలెంట్. వాట్ ఈస్ లైక్ క్రేజీ స్కిల్ హ్యావ్. పల్లె వెలుగు బస్సులో ఒక 3 గంటలు నిలబోవాలి వెనకాల సీట్లో కూర్చొని. కరెంట్లీ ఊర్లో దోమలు ఉన్న ఊర్లో 7 o'clock పడుకుని నెక్స్ట్ 12కి లేవగలడు. సో హీస్ దట్ గై. సో చూసిన ప్రతి ఫ్రేమ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొక మనోడు నాకు చాలా నేర్చుకున్నాను అనమాట ఈ ట్రిప్ లో. ఐ గెట్ ఇరిటేటెడ్ ఆఫ్టర్ సమ్ టైం. మనోడు స్కిల్ ఏంటంటే రికార్డ్ బటన్ కొట్టేసి రికార్డ్ అంటాడు. ఇక ఐ హావ్ నో చాయిస్ హౌ టు ఓకే. సో దట్స్ హౌ వి వర్క్. అండ్ ఇప్పుడు దాకా మా ఇద్దరు ట్రాన్సాక్షన్ ఏమీ లేదు ఇప్పుడు దాకా. I don't know why we are working together, where we are going, we don't know. And still we are together here doing season 2 after 3 years. Still we are continuing our journey. So please, round of applause. So, Inkodu Gautam, my toxic girlfriend. Sorry, boyfriend. Sorry. So, నా యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ అయింది మా ఇద్దరు నా యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసాము. మీరు చాలా మంది నా ఫస్ట్ వీడియో చూసుంటారు ఇక్కడ 100% పీపుల్. సో నా ఫస్ట్ వీడియో మా ఇద్దరు ఫస్ట్ వీడియో ఏంటంటే మన తెలుగు కిచెన్స్ లో సామాన్లు ఏముంటాయి, హెల్దీ ఫుడ్స్ ఏముంటాయి, వాటికి ఉపయోగించండి. ఇది నా ఫస్ట్ వీడియో. సో అది రాసిన నాకు వాడే. సో హీస్ మై స్కూల్ ఫ్రెండ్. సో నా కెరియర్ లో 2 బిగ్గర్ మైల్ స్టోన్స్. ఒకటి యూట్యూబ్ స్టార్ట్ చేయడం, 2 అనగా శంకుస్థాపన జరగడం. మేము ఐడియా అనుకున్నప్పుడు నాకు లైక్ trying to give one name to give one shape to the idea I have in my brain. So మనం పిలిచి అరే ఈ ఐడియా ఉంది నాకు, I want to give the beautiful name అని చెప్పి రోజంతా జామ్ చేస్తున్నాం. లాస్ట్ 6 o'clock వెళ్ళిపోదాం ఇక వేరే రోజు వద్దన్న టైంకి వీడు పేరు 100 పేర్లు చదివిన తర్వాత ఇక అరే అనగా అనే పేరు ఎట్లా ఉంటుంది. This is the guy. And now last but not the least, ఇప్పుడు చెప్పే కదా టీమ్ ఎఫర్ట్. సారీ, ఇంకో 2 people. అనగా డిజైన్ చూసారు కదా, ఎంతమంది నచ్చింది డిజైన్. సో అపూర్వ మార్గం ఇస్ బిహైండ్ దట్.
lot of effort, lot of time to design Dharma. And thank you everyone. ఇంకోటి సో అమ్మాయికి తెలుగు చదవడం రాదు, బట్ సీజన్ డిజైన్ డీటెయిల్స్ every the whole అనగనగా డిజైన్స్ ఆర్ డూయింగ్. సో ఇంకో పెద్ద లేడు మా టీంలో సయ్యద్ ఫహీమ్ ప్రొనౌన్సియేట్ సయ్యద్ అంటాం మేము. సో ఇస్ అండ్ హూ డిడ్ యానిమేషన్స్ ఫర్ హోల్ అనగనగా టీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈజ్ నాట్ ప్రొఫెషనల్, నాట్ హియర్. సో వాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్. సో అండ్ ద లాస్ట్ వన్, అండ్ ఇప్పుడు చెప్పే కదా హోల్ టీమ్ ఎఫర్ట్ అని చెప్పే కదా ఇప్పుడు దాకా. సో ఈ హోల్ టీమ్ ఇవన్నీ ముందుకెళ్ళడానికి, ఇవన్నీ స్మూత్గా వెళ్ళడానికి, అంటే నా అనగనగా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా లైక్ ఈ ఫ్యామ్ స్టిల్, అంటే ఇప్పుడు సీజన్ 2 చేశానంటే నేను మధ్యలో గివ్ అప్ ఇవ్వకుండా నేను అడిగి చూసిన చేశానంటే ద ఓన్లీ వన్ గై రీజన్ బిహైండ్ ఇట్, ధీరజ్. సో వి హావ్ సీన్ వర్స్ టు వర్స్ టుగెదర్. సీజన్ 1 అప్పుడు నేను ముఖేష్ ధీరజ్ మొత్తం చేసింది A to Z. సో దేర్ ఆర్ ద టైమ్స్ అంటే మేము కలిసి అన్ని చేసాం, లైక్ అవలపని చేసాము, డిసిషన్ తీసుకున్నాము, రాంగ్ డిసిషన్ తీసుకున్నాము, రైట్ డిసిషన్ తీసుకున్నాము, డబ్బులు లేనప్పుడు రోజు ఒక బోర్డు తిన్నాము. సో ఇట్ ఈస్ లైక్ అంటే ప్రతి జర్నీలో ఇది పాటే బ్రో, ఇది కొత్త చెప్పట్లేదు, బట్ వెరీ ఈజీ టు గివ్ అప్ వెన్ ఇట్లాంటి వాళ్ళు పక్కన లేకపోతే. మేబీ చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రో మీరు జాబ్ మానేశారు కదా, ఇప్పుడు జాబ్ మానేశారు కదా, ఈ జర్నీలో వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళాలనిపిస్తున్నాం ఏదైనా క్వశ్చన్ అడుగుతారు చాలా ఫ్రీక్వెంట్గా. I had an answer back. Season 2 అయిన తర్వాత I got an answer. Maybe నేను ఈ జర్నీలో ధీరజ్ కలవకపోయి ఉంటే, ధీరజ్ నాతో లైక్ నేను ధీరజ్తో మంచి చేయకపోయి ఉంటే, డెఫినెట్లీ I would have quit in some point and got back to my family. మామూలుగా సో he always inspires me to fall in love with process. అంటే he is the creative brain behind it. మీరు విజువల్స్ లో చూస్తుంటారు, మాటలు నా గొంతులు ఉంటారు, నా ఫేస్ చూస్తుంటారు, మ్యూజిక్ వినుంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ ఎమోషన్, బిహైండ్ ఎవ్రీ ఫీలింగ్ దేర్ ఇస్ ధీరజ్ రైటింగ్. సో అనగనగాకి మ్యూజిక్, టీమ్, విజువల్స్, పీపుల్, స్టోరీస్ అనే సోల్ అయితే నా జర్నీకి సో ఫర్ అనగనగా సీజన్ 1 దగ్గర సీజన్ 2 దాకా నా లైఫ్ లో సోల్ ఇస్ ధీరజ్. సో లైక్ ప్రౌడ్ ఇస్ ఇప్పుడు దాకా ఓన్లీ జాస్తి అంటే సీజన్ 1 సీజన్ 2 దాకా ఇట్స్ ఓన్లీ అబౌట్ జాస్తి ఛానల్, యూట్యూబ్ ఛానల్. బట్ ఆఫ్టర్ సీజన్ 2 నౌ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ ఇట్స్ నాట్ ఓన్లీ జాస్తి ఛానల్, జాస్తి అండ్ ధీరజ్ ఛానల్. సో దట్స్ వాట్ ఐ లుక్ అప్ టు సో మచ్. అండ్ అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చారు, ధీరజ్ పేరెంట్ వచ్చారు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ దిస్ లాంగ్ కొంచెం టఫ్ టైమ్స్ లో కూడా మనం సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు మా టీంలో జాయిన్ అయినప్పుడు చెప్తూ ఉంటాను, ఏం చెప్తా అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు డోంట్ సే ఐ వర్క్ ఫర్ జాస్తి, నెవర్ డోంట్ సే ఐ వర్క్ అండర్ సమ్వన్, ఐ డోంట్ లైక్ ఇట్ అని చెప్తా ఉంటా. ఐ లైక్ హియరింగ్ పీపుల్ నో మై టీమ్ ఎస్పెషల్లీ మీ అండ్ జాస్తి వర్క్స్ టుగెదర్. సో ఇవాళ ఐ ప్రౌడ్లీ సే ఐ వర్క్ విత్ బ్యూటిఫుల్ టీమ్. మీ అండ్ ధీరజ్, నేను ధీరజ్తో కలిసి పనిచేశాను, నేను కమలాతో కలిసి పనిచేశాను. Number 8 for Jasti. Sorry, number 8 with Jasti. So in love, thank you so much guys, thank you so much. And ఇంకొంతమంది మాకు టీంలో జాయిన్ అయ్యారు, ఆదిత్య అండ్ అడిషనల్లీ మన మైక్రో ఇప్పుడు వస్తారు మా కొత్త మా రైటింగ్ తిమోతి అండ్ ఆదిత్య. We last choose a song. Come on please. So the song last 10 days body dance to song read చేశారు. So it's very difficult here, it's not acceptable, but yeah, something. So we have still time. మన దగ్గర ఇప్పుడు టైం లేదు, మన
team, a huge round of applause. I just wanted to, అంటే మేము రోజు ఎవ్రీ 5 minutes ఒకసారి మేము ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాం. నాట్ గివ్ క్రెడిట్ రోజు మా ఏమో అంటే జస్ట్ వాంట్ సే థ్యాంక్స్ టు యూ. మీరంతా ఇక్కడికి వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ అ టీమ్. ఒక క్రియేటివ్ టీమ్తో బ్యూటీ ఫ్యాన్ పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఎవరు చూస్తున్నారు అన్న వాళ్ళకి అంత కనపడదు. లైక్ యూ కెన్ సీ ద కామెంట్స్, లైక్స్, యూ కెన్ సీ ద వ్యూస్, కానీ దిస్ ఈస్ ద వ్యాలిడేషన్ ఫర్ అవర్ టీమ్. So thanks for you. If you want for yourself, please. నిజంగా మాకు ఇంత ఉందా, ఎక్స్ట్రా ఏమైనా అడుగుదాం మా శాలరీ అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడచ్చు. ఇఫ్ నాట్, we'll play the song once again for you and then we can finish work. సో బయట మాట్లాడుకుందాం. బయట ఉంటాను, బయట షో ఉంది, బయట ఉంటా, బయట మాట్లాడుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ మచ్ అవైలబుల్. అంటే టీ షర్ట్స్ అనగా టీ షర్ట్స్ ఉన్నాయి బయట. యూ కెన్ పర్చేజ్ ఇట్ ఇఫ్ యూ వాంట్. ఎక్కువ లేవు, ఒక 50-60 ఉంటాయి. సో బయట ఉంటాయి, యూ కెన్ పర్చేజ్ ఫ్రమ్ దేర్. అంతే బ్రో, ఇంకా మర్చిపోతే ఐమ్ రియల్లీ సారీ. స్టే అవుట్. మనం స్టిల్ వీ హ్యావ్ మీరు లేరుగా మనకి ఈసారి ఎవరు. But I want to mention one guy named especially Guruna Anna. Like opportunity, there is a Sailesh Anna here with us. So he made it possible to make our song so beautiful. So he is a guy behind us to make this song beautiful. Please round of applause for Sailesh Anna. Questions on the other team, ఎవరో ఒక అడగచ్చు క్వశ్చన్స్. I want to introduce this guy. Darshan bro, మేము అనగా సీజన్ 2 అనౌన్స్ చేసినప్పుడు FX3 నేను లోన్ తీసుకోకముందు లోన్ తీసుకుందామనే ప్లాన్ చేసే రోజుల్లో భయ్యా నువ్వు కొన మాకు FX3 నేను ఇస్తాను తీసుకుని దగ్గర ఆల్రెడీ ఉంది, ఒకటి నెలలో వాడుకొని ఇచ్చాడు మాకు. దట్స్ వెన్ వి యూజ్ ఫస్ట్ FX3 ఇన్ మై లైఫ్. సో దాని తర్వాత మేము లోన్ తీసుకుని మాకు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. Thank you so much. And Viresh, Mike or ఎవరి దగ్గర questions ఉంటే please you can ask. Questions ఎవరికైనా ఉంటే you can ask. I would like to thank each and everyone for the time you spent and the efforts you put. I thought it was great. The music especially, that was brilliant. And the drone shots especially, that was phenomenal job. There are a lot of people who give us drone shot, other bro ledu. Not ఇక్కడ లేడు ఉన్నాడు. A lot of people let us here. And the man on camera, Jasti bro. Jasti. And much more, I was looking forward to the stories of India in the next coming part. I would like to be part of your team. Anyone here, everyone is welcome to part of team. Right? Not like వీళ్ళందరూ ర్యాండమ్గా లైక్ జస్ట్ అలా మన ట్రావెల్ కలిసిన వాళ్ళు ఎవరు మేము హైరింగ్ చేసుకుని అట్లా హైర్ చేసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. Thank you bro. మోస్ట్ ఆఫ్ ది సీన్ విజువల్స్ ఉన్నాయి కదా, వాటర్ ఫాల్స్ కానీ ఆ కోల్ మైన్స్ అవన్నీ మా ఏరియావే. ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ఫీలింగ్ ప్రౌడ్. అసలు మా మందమర్రి మా గోరెడ్ల బొగ్గుగా అన్ని స్పీడ్ చూడడం అనేది లైక్ థ్యాంక్ యూ బ్రో. ఫార్వర్డ్ ఫర్ అవర్ డెస్టినేషన్. ఒక చిన్న ట్రావెల్ అప్డేట్ నాది. చెప్తాను ఇప్పుడు మీరు అంగులేపర్ అని చెప్పి. సో ఐఎమ్ స్టార్టింగ్ మై సోలో జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. నేను మనాలి నుంచి లదాఖ్ నడుస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎవరు అడిగినారు అది లేదు బ్రో. కడుతున్నాం బ్రో. ఈఎంఐ బ్రో. లైట్ ఈజ్ ఆన్ ఈఎంఐ. అసలు ఆన్ బోర్డ్ పెట్టక ముందు విజువల్
హడావుడి ఏమి ఉండదు. ఒక 100 రోజులు తిరిగిన తర్వాత ఒక 20 డీవీడీ తెచ్చిన తర్వాత కూర్చొని దాంట్లో ఏముంది తిరిగి దాన్ని చెప్తారన్నమాట వీళ్ళంతా కలిసి. సో విచ్ ఈస్ నాట్ ఎఫిషియంట్. సో మాకు ఈ చేయడానికే సో ఐ గెట్ ఇట్, బట్ మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు. హోల్ అనగనగా సీజన్ 1 సీజన్ 2 మొత్తం గ్రౌండ్ లో ఉంటే షూట్ చేసి ఇద్దరే, ఒకటి నేను ఒక సినిమాగ్రాఫర్, దాంట్లో 90% ముగిసి ఉంటాడు, ఇద్దరే చేస్తాం మొత్తం పని. రీజన్ బిహైండ్ ఇట్ ఎందుకంటే అనుకుందాం వీడియో చేయడం ఒకడు, టీములు పట్టడం ఇంకోడు, మైక్ పట్టడం ఇంకోటి ఉన్నాడు అనుకో మాతో పాటు. వెళ్ళి మైక్ పెట్టాం అనుకో, మనుషులు మైక్ కెమెరా పెట్టగానే ఫస్ట్ వాళ్ళు మేము టీవీ నుంచి వచ్చాము టీవీ నుంచి వచ్చాము అని చెప్పి వాళ్ళు మా ఇంట్లో ఫ్యాన్ లేదు, మా ఇంట్లో టీవీ లేదు, ఏం బాగా చెప్తూ ఉంటారు. సో అందుకే వీ డోంట్ ప్లాన్ లైక్ ఎవరితో మాట్లాడదు, ఎక్కడ మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు, నో ఐడియా. నేను వెళ్ళి ఏంది బాబాయ్ కబుర్లు అంట, ముఖేష్ ఆడ మూల ఎక్కడో ఉంటాడు, నేను అంట మనోడు స్టార్ట్ అయిపోతుంది అయిపోతుంది అప్పుడు అయిపోతుంది. అందుకే కాన్వర్సేషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఉండదు, కాన్వర్సేషన్ అది మిడిల్ నుంచి ఉంటాయి కాన్వర్సేషన్స్. నా లవ్ స్టోరీ మీరు లవ్ స్టోరీ ఫేక్ లవ్ స్టోరీ. సో అక్కడ స్టార్ట్ కాన్వర్సేషన్ అడుగుపోతుంది, తర్వాత వాళ్ళు ఇక పోతూనే ఉంటుంది. మనం స్టోరీస్ గురించి స్పెషల్ షో చేద్దాం స్టాండప్. బట్ యా దట్స్ హౌ వి మేక్ ఇట్. And 1 minute ago, he's Rohit. I have a season 1 full movie 8 days kanu. Please round of applause. Now he started his own journey, own agency, own films. So yeah, now he'll go with this. I didn't want to make someone nice. Yes, sir. I want to give the people who work with me, I want to give, get that నాకు ఆపర్చునిటీస్ వస్తాయి బ్రో, అంటే నాకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. బట్ పీపుల్ వర్కింగ్ బిహైండ్, అంటే ఒక క్రియేటర్ వెనకాల చాలా మంది ఉంటారు. దే నెవర్ గెట్ స్పేస్ టు షో దేర్ వర్క్, టు వాళ్ళ వాయిస్ చేయడానికి ఆపర్చునిటీ దొరకదు. సో ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ మై టీమ్. ఇట్స్ నాట్ లైక్ దే డిజర్వ్ ఎవ్రీ అప్లాజ్, ఎవ్రీ అటెన్షన్, దే డిజర్వ్ మై టీమ్. సో అందుకే ఐ కీప్ ఆన్ మర్చిపోతాను వైరస్తాం, ఎవరు మర్చిపోయిన చెప్పి మా టీంలో. సో అందుకే దట్ హోల్ రీజన్. నాకు నేను వీడియో చేస్తూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా, ఇక్కడ ఇంకోటి మాట్లాడుతూ వాళ్ళకి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో అందుకే ఐ మేక్ షూర్ మై పీపుల్ ఆర్ గ్రేట్ ఇనఫ్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనగనగా సీజన్ 1 మూవీ ఎడిట్ చేసింది. ఇప్పుడు లైక్ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ డిఓపి ఫర్ ఫ్యూచర్. Like it's crazy how time works, like, and like a lot of people maybe like can criticize అనగనగా సీజన్ 1 పెట్టుకొని చేస్తాం, but this is not like that. కెమెరా పట్టుకొని వెళ్ళిపోతాము, ర్యాండమ్ ఒక మూమెంట్ అయితే ఆ మూమెంట్ ఎలా క్యాప్చర్ చేస్తాం అనేది కూడా మనం చెప్పలేము. ఆ మూమెంట్ లో ఇప్పుడు ముఖేష్ ఇంత మంచిగా తీసాడు అనేది లైక్ ఇప్పుడు మనం చూస్తుంటే మనం ఏమో అనుకుంటాం కానీ, బట్ ఆ మూమెంట్ లో కెమెరా రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప, ఆ తీసిన ఫుటేజ్ అంతా ఆర్గనైజ్ చేసి తను ఎడిట్ చేయడం అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అనేది నేను ఈ 1 hour ఫిల్మ్ వెనకాల లైక్ ఎన్నో రోజులు కష్టం, ఎన్నో రోజులు లైక్ ఎన్నో గంటలు ఫుటేజ్ అలా చూసి ఎడిట్ చేసి లైక్ చాలా ఎఫర్ట్ పెట్టుకుంటారు. సో ఐ రియల్లీ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ ది ఎడిటింగ్ ఆస్పెక్ట్ బికాజ్ ఐ వాస్ ఆల్సో ఎన్ ఎడిటర్ బిఫోర్. ఇండియా స్టోరీస్ ఉంటాయి, బట్ we don't know when, how, what. అంటే ఇంత పెద్ద స్కేల్ లో ఉండదు. 10 ఎపిసోడ్లు ఎవ్రీ స్టేట్ ఉండాలంటే మేము ముసలేకపోతాం. సో మేబీ ఫర్ ఎవ్రీ స్టేట్ విల్ 3 ఎపిసోడ్స్. అది ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం, ఇంకొక కొత్తలో నుంచి వస్తే మాకు అప్పుడు ప్లాన్ చేస్తాం మేము. బట్ నాట్ నెక్స్ట్ ఒక 8 months అయితే వీఆర్ లుకింగ్ గుడ్, సూపర్ గుడ్. వితౌట్ అనగా ఉంటే మా లైఫ్ చాలా ఒక రకంగా ఉంది. బట్ I'm not complaining about it. I'm so glad I started this journey. But next 8 months later, we'll be on adventures, we'll be on more travels, more post kind of shows. We'll announce about it very soon. బ్రదర్ యాక్చువల్లీ ఫస్ట్ మాట్లాడడం చెప్పి మైక్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడడం లేకుండా మీ మూవీ చూసిన తర్వాత నేనే మాట్లాడదాం అని చెప్పి ఇప్పుడు ఆ ఫీల్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్
ఇంత మంచి మూవీ తీసినందుకు మీ జాస్తి అండ్ ధీరజ్ కి అండ్ ఇంత మంచి మూవీకి తీసుకొచ్చిన మా బందర్కి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అగైన్. One last time song మీకోసం ఇంకొకసారి ప్లే చేస్తాం. Once more and గట్టిగా. సాంగ్ అయిపోగానే సైలెంట్ బయటికి వెళ్ళిపోదాం, మిగతా చూస్తారు మనం బయట సాంగ్ ప్లే అయ్యాక కాల్ చేద్దాం ప్లీజ్. కీప్ షౌటింగ్ వన్స్ మోర్.